ఏదైతే తపస్సు ద్వారా శక్తి వచ్చిందో అది అందరికీ అందచేయాలని ఇక్కడ ప్రతి స్థాపించారు. సో ఇప్పుడు ఆయనకి ఇక్కడ ఆయన ముందు ఏంటంటే అక్కడ మీకు ఒక 7 రాళ్ళు ఉన్నాయి, ఒకదానికి ఒక మీద ఒకదాని ఒకటి శక్తిపీఠం అంటారు. ముందు దాంట్లో నిక్షిప్తం చేశారన్నమాట నాన్నగారు. మనకి మన దేవుళ్ళు ఎవరైతే ఉన్నారో రూపం లేకముందు ఎలాగుండేది, 3000 years 4000 years బ్యాక్ అప్పుడు దేవుడు ఎవరు ఇదే దేవతా విగ్రహాలు ఏమి ఉండేవి కాదట. అప్పుడు ఆ రాళ్లే దేవతా విగ్రహాలు ఉండి అందులో నిక్షిప్తం చేస్తారనమాట. ఋషులందరూ కూడా ఆ రాళ్ళల్లో పెట్టుకుని నిక్షిప్తం చేసేవారు. అట్లా ఇక్కడ శక్తిపీఠం చూపిస్తుంది అట్లా. సో ఇక్కడికి వచ్చినప్పుడు మెయిన్ ఏంటంటే గురు శిష్య సంబంధం ఎలా ఉంటుందంటే, నేను గురువుని, మీరు శిష్యుడు అనుకోండి. గురువు గారు నాకు ఇంకా ఇలా తలనొప్పి వచ్చిందంటే నీవు రా నా దగ్గరికి రా, నేను నీకు నేర్పిస్తాను. ఆ తలనొప్పి తగ్గించుకునే మార్గం ఏంటో చూపిస్తాను, అది నువ్వు చెయ్యి, అప్పుడు నీకు కలపట్టు తగ్గుతుంది. ఇది గురు శిష్య సంబంధం. కానీ ఇక్కడ ఇది గురు శిష్య సంబంధం కాదు. ఆయన ఏమంటారంటే, నేను తండ్రిని, ఆధ్యాత్మిక తండ్రిని, మీరందరూ నా బిడ్డలు, మీరందరూ కూడా నా బిడ్డలు. సో బిడ్డ ఎప్పుడైతే మీకు తండ్రి అనగానే తండ్రి కొడుకుల మధ్యన సంబంధం ఎట్లా ఉంటుంది? మీ తండ్రి మీద మీకేం హక్కు ఉంటుంది చెప్పండి? అన్ని సర్వ హక్కులు ఉంటాయి. సో అది మీ హక్కు. ఇప్పుడు మనకి ఆధ్యాత్మిక తండ్రి నాన్నగారు. ఇప్పుడు మీరు బిడ్డ, ఎప్పుడైతే మీరు అడుగు పెట్టారో మీరు బిడ్డ. సో ఇప్పుడు నాన్నగారి మీద సర్వ హక్కులు మీవి. నాన్నగారి దగ్గర చైతన్యం ఉంది. సో బిడ్డగా మీరేం చేయాలా? అది మీ హక్కు, తీసుకోవడం మీ హక్కు, మీరు వచ్చి తీసుకోవాలి అంతే. ఆయన సంపాదిస్తున్నారు అనంత చైతన్యాన్ని, మీరు దాన్ని స్వీకరించండి వచ్చి. సో అందుకోసం అన్ని ఏర్పాట్లు ఇక్కడ నాన్నగారు చేయడం జరిగింది. సో వచ్చేటప్పుడు ఎలాగొస్తారు? డబ్బులు కానీ, పువ్వులు కానీ, పళ్ళు కానీ, ఏది కొబ్బరికాయ ఇలాంటివి ఏం పట్టరావద్దు, అసలు ఏం పట్టరావద్దు. మీరు ఒట్టి చేతులతో రండి, ఖాళీ చేతులతో రండి. ఇక్కడ ఎంత ఉంది? ఒక మహాసముద్రం ఉంది. దాన్ని మీరు ఎంత తీసుకెళ్తే అంత మీ చేతులు తీసుకెళ్ళిపోండి. అందుకే అక్కడ రాస్తారు చూడండి, ఒట్టి చేతులతో రండి, దైవ శక్తితో వెళ్ళండి. ఒట్టి చేతులతో రండి, మీరు ఏం పట్టరావద్దు. ఒక్క పైసా కాదు కదా, అసలు ఏది అవసరం లేదు. ఇక్కడ పువ్వు కానీ, పండు కానీ, కొబ్బరికాయ కానీ ఏమొద్దు. సో మీ మనసే ఇక్కడ మీ పువ్వు, మీ బుద్ధి ఇక్కడ కొబ్బరికాయ. ఓకే, సో రండి, ఒట్టి చేతులతో రండి, దైవశక్తిని వెళ్ళండి. సో ఇక్కడ అది ఎలా రిసీవ్ చేసుకోండి? చూడండి, మీరు సముద్రం ఉంది, సముద్రం దగ్గరికి సముద్రం నుంచి మీరు తెచ్చుకోవాలి. స్పూన్తో అనుకోండి ఎంత వస్తుంది మీకు? గ్లాస్తో వెళ్తే, ట్యాంకర్తో వస్తే, అంటే మీకు ఎంత కావాలా? అంటే మీరు ఎంత కరెక్టా, అంటే మీరు ఎంత ఖాళీగా వస్తే, ఎంత ఎక్కువ పెద్ద తీసుకొస్తే అంత తీసుకెళ్ళగలరు. ఎందుకంటే అంత మాట ఇక్కడ ఉంది. సో అది ఎలా సాధ్యమవుతుందంటే, పైన రాష్ట్రం మౌనంగా ఉండగలిగిన వారే లోపలికి ప్రవేశించారు. మౌనంగా మీరు ఎప్పుడైతే మీరు సైలెన్స్లో మీరు ఇక్కడికి వచ్చారో, అంటే అన్ని బుర్రలో పెట్టుకోద్దండి. ఏమి వచ్చినప్పుడు నాకు అది బాగాలేదు, ఇది బాగాలేదు, ఇది వచ్చి నాకు డబ్బులు, ఇవన్నీ తీసేసండి. ఖాళీగా మౌనంగా మీరు కానీ లోపలికి ప్రవేశించినట్లయితే మీరు ఎక్కువ శక్తిని పొందగలుగుతారు. లోపలికి వచ్చి మీరు గడబడుకున్నారనుకోండి, మీరు ఆ శక్తిని పొందలేదు. సో ఎక్కువ నాన్నగారిది ఏంటంటే ఎక్కువ శక్తిని తీసుకెళ్ళిపోండి. మీరు ఎంత తీసుకెళ్తే అంత తీసుకెళ్ళండి. ఎలా తీసుకెళ్ళగలుగుతారో మౌనంగా ఉన్నప్పుడు ఎక్కువ శక్తి. ఓకే, సో ఆ ఎనర్జీ అనేది మనం ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? నాన్నగారు చైతన్యం ముందు ఎనర్జీ ఎట్లా రిసీవ్ చేసుకోవాలా? మన అరచేతులు ఉన్నాయి కదా, ఇవి మన అరచేతులు ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా మనం వాటిని రిసీవ్ చేసుకోవచ్చు. ఆ శక్తిని మనం రిసీవ్ చేసుకోవచ్చు. సో మీ అరచేతులు శక్తిని రిసీవ్ చేసుకుని రెడీగా ఉన్నాయా? సో రెడీగా ఉండాలి. సో దానికి ముందుగా ఏంటంటే, ఫస్ట్ మనం వచ్చినప్పుడు దాన్ని మామూలుగా ఏదైనా చేతులు బాగా శుభ్రం పడుకుంటాం కదా. సో ఇక్కడ ఎలా పట్టుకోవాలంటే, ఈ అరచేతులతో ఎక్కువ శక్తిని స్వీకరించడానికి ఫస్ట్ గోమాతని ఏం చేయాలంటే, ఫస్ట్ గోమాతని 2 అరచేతులతో పూర్తిగా ఇలా నిమ్మరాలి. మీరు ఎంత వేలతో కాదు, పూర్తిగా అరచేతులతో కూడా పట్టినట్టు దాన్ని మీరు ఎంతసేపు అంటే మీ చేతులంతా
కెపాసిటీ పెరుగుతుంది అరచేతి. అందుకే ఆ ముందు గోమాతను కాకుండా లోపల మీరు అంత శక్తిని మీరు రిసీవ్ చేస్తుంది. చూడండి, ఏ ఆశ్రమంకి వెళ్ళండి ఎప్పుడు కూడా గోశాలలు ఎక్కడ ఉంటాయి, చివరి ఎక్కడో ఉంటాయి. చూడండి, ఆశ్రమం చివరిలో ఎక్కడో ఉంటాయి. కానీ ఇక్కడ మీరు తలుపు దాటగానే ముందు గోశాలలు ఉంటాయి, అటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి. ఎందుకంటే ఫస్ట్ గోమాత సేవ చేసుకోవాలి. సో 2 అరచేతులతో పూర్తిగా దాన్ని మీరు ఎంతసేపు మీరు దాన్ని పూర్తిగా చేసుకున్న తర్వాత అప్పుడు దానికి ఒక గడ్డి కొద్దిగా దానికి నోట్లో పెట్టి దానికి నెక్స్ట్ మిగతా కట్. సో ఫస్ట్ ఇప్పుడు మనం లోపలికి వెళ్తాం. వెళ్ళినంత ముందు గోమాతను కట్ చేసి మీరు ఎంత ఎక్కువ క్లీన్గా చేసుకుంటే అంత మంచిది. అది కదా ఆ రూమ్ పైన ఆ లోపల ఉన్నాను నాన్నగారు చెప్పారు. ఆయన లాస్ట్ 12 years నుంచి మౌనంగా ఉన్నారు. మౌనంగా ఉండి ఆయన అక్కడికి వెళ్ళి ఆ వచ్చిన తపశక్తిని కూడా క్లాస్ చెప్పి అర్థం చేస్తారు. అయిపోయిన మళ్ళీ వెళ్ళిపోయారు. వచ్చి 3 నెలల తపస్సు చేసుకుని వచ్చి అందరికి శక్తిని ఇచ్చేసి మళ్ళీ వెళ్ళిపోయారు. అలాగే 40-50 సార్లు ఆయన వెళ్ళారు. తర్వాత అయిపోయిన తర్వాత ఇంకా ఆయన స్టేజ్ పెరిగింది. ఇంకా ఆయన అవసరం లేకుండానే ఆయనకి శక్తి వచ్చే స్థితి వచ్చేసింది. అప్పుడు ఆయన ఇక్కడికి వచ్చి ఈ ప్లేస్ని ఎంచుకోవడానికి కారణం ఏంటంటే ఈ ప్లేస్ కాగానే నాన్నగారికి చింతనలో తెలిసింది ఏంటంటే 600 సంవత్సరాల క్రితం ఇక్కడ ఒక హరిజన ఒక ఆయన ఇక్కడ తపస్సు చేసుకోవడం ప్లేస్ అన్నమాట. సో ఇది ప్లేస్ నాకు ఇక్కడ స్థాపించడం జరిగింది. సో ఆయన అక్కడి నుంచి మనకి వీటన్నింటిలో కూడా ఎనర్జీని అన్ని ఇక్కడ మొత్తం మీరు నాన్నగారి చైతన్యం ప్రతి చోట ఉంటుంది మీకు. ఇక్కడ మీరు దేని ముట్టుకుని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. కానీ కొన్ని ఏర్పాట్లు చేశారు నాన్నగారు ఎట్లా రిసీవ్ చేసుకోవచ్చు. సో రిసీవ్ చేసుకున్నారా లేదా మీకు ఎట్లా తెలుస్తుంది? ఇప్పుడు అన్నీ రిసీవ్ చేసుకుంటారు. ఇప్పుడున్న ఎనర్జీ లెవెల్ ఎంత, అన్నీ ముట్టుకున్న తర్వాత మీ ఎనర్జీ లెవెల్ ఎంత తెలిస్తే అప్పుడు మీకు ఎంత. మీరు ఫోన్ ఉంది, పొద్దున ఛార్జింగ్ పెడతారు కదా, ఛార్జింగ్ ఎందుకు పెడతారు? సో పూర్తిగా రీఛార్జ్ అయిపోయిన తర్వాత మీకు కనపడుతుంది అక్కడ 0 ఉన్నదా 100% ఉన్నదా కనపడుతుంది. మరి మీకు ఛార్జింగ్ అనేది మీకు ఎలా తెలుస్తుంది? మామూలుగా తెలుస్తుంది. అంటే కొంత మహానుభావులకి మాస్టర్లకు తెలుస్తుంది ఏంటంటే ఎనర్జీ ఎంత వచ్చింది ఎంత పెరిగిందని. ఓకే, సో ఇప్పుడు మీకు చిన్నది మీకు చూపిస్తాను. అంటే నేను మీకున్న ఎనర్జీ శక్తి అంతా మీకు చూపిస్తాను. అన్నీ చేసుకొచ్చిందంటే మళ్ళీ మీ ఎనర్జీ చూడగలిగారు ఎంత పెరిగిందో మీకు తెలుస్తుంది. అంటే నాన్నగారి చైతన్యం మీరు ఎంత స్వీకరించారన్నది తెలుస్తుంది. ఓకే, చిన్నది మీకు ఎవరికి మీకు చూస్తాను. మాస్టర్ గారికి అవసరం మీరు అక్కడ నించండి. సో ఇప్పుడు మాస్టర్ గారికి ఎంత శక్తి ఉంది అన్నది చూద్దాం. ఆయన చూసారా ఇలా ఆరా ఇక్కడ ఉందన్నమాట. అంటే 1 మీటర్ ఆరా ఉంది. ఓకే, అంటే ఈ ఎనర్జీ లెవెల్స్ అవుతారు. ఇప్పుడు ఏం చేయాలి? మీరు నాన్నగారి చైతన్యాన్ని పూర్తిగా రిసీవ్ చెప్పాలి. ఎంత రిసీవ్ చేసుకుంటే అంత మీ ఎనర్జీ పెరిగిపోతుంది కదా. సో ఎట్లా రిసీవ్ చేసుకోవాలి? ఇక్కడ అరచేతులు మనం గోమాతను తాకాం కదా. సో ఇక్కడ ఈ పాయింట్స్ ఉన్నాయి కదా, మన ఎనర్జీని రిసీవ్ చేసుకునే పాయింట్స్ అన్నమాట. అరచేతుల నుంచి మన ఎనర్జీ రిసీవ్ చేసుకోవచ్చు, వేరేకి ఇవ్వచ్చు. సో ఆ అరచేతుల్ని మనం రిసీవ్ చేసుకోవాలి. సో పూర్వకాలం చెప్పాను, ఇంతకుముందు ఆకారం లేనప్పుడు, దేవుని యొక్క ఆకారం లేనప్పుడు పుట్టి రాళ్ళల్లో నిక్షిప్తం చేసేవారు అన్నమాట. ఋషులు తపస్సు చేసుకుని రాళ్ళల్లో నిక్షిప్తం చేసేవారు, పెట్టేవారు. అది ఎలా పెట్టేవారు అంటే అక్కడ చూసారు కదా, అక్కడ మనకి 7 ఉన్నాయి చక్రాలు అన్నమాట. సో కింద 3 బేస్ కోసం పెట్టింది, అవి విడిచిపెట్టండి. కింద 3 ఉంటాయి, అవి విడిచిపెట్టండి. తర్వాతది దానిపైన ఉన్నది మూలాధార చక్రం. సో మూలాధార, స్వాధిష్టాన, మణిపూర, అనాహత, విశుద్ధ, ఆజ్ఞా చక్రాలు. ఒక్కొక్కరిని ఒకటి తాకాలి. సో ఇక్కడ ఎలా తాకాలి అంటే, మీరు ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారు అంటే మన శరీరంలో ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుంది? మన ఎనర్జీ ఎక్కడ స్టోర్ అవుతుందంటే మన చక్రాల్లో స్టోర్ అవుతుంది. చక్రాల్లో ఎనర్జీ. సో ఆ ఎనర్జీ ఉంటుంది, అందరికీ ఉంటుంది. ఎలా ఉంటుంది అంటే ఒక దాంట్లో తక్కువ ఉండొచ్చు, ఒక దాంట్లో ఎక్కువ ఉండొచ్చు. అంటే ఇంబ్యాలెన్స్గా ఉంటుంది ఎనర్జీ.
అలా ఉండకూడదు. ఎప్పుడైతే మీకు ఇంబ్యాలెన్స్గా ఉందంటే, అంటే మూలాధార చక్రం ఎక్కువ ఉండి మణిపూరం తక్కువ ఉందనుకోండి, ఇంబ్యాలెన్స్ అన్నమాట. ఇంబ్యాలెన్స్గా ఉంటే మనకి ఏదో ఒక అనారోగ్యం ఉంటుంది. ఎప్పుడు మీరు ఆరోగ్యంగా ఉంటారంటే ఎప్పుడైతే ఈ 6 చక్రాలలో ఎనర్జీ ఎప్పుడైతే సమానంగా ఉంటుందో, సమతుల్యతలో ఉంటుందో, ఈక్విలిబ్రియం స్టేట్లో ఉంటుందో, అప్పుడు మనం ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. సో ఇక్కడ మీరు వచ్చి ఫస్ట్ ఇక్కడ ఆదరాబాద్గా ఏదో వచ్చి చూసి వెళ్ళిపోవడానికి ప్లేస్ కాదండి. వచ్చి మీరు ఆ ఎక్స్పీరియన్స్ అవ్వాలి. ఎలాగ ఎక్స్పీరియన్స్ అవుతారు, ఎట్లా రిసీవ్ చేసుకుంటారు. ముందు కింద ఉంది కదా, కూర్చుని ఆ 2 అరచేతులు పూర్తిగా దాన్ని పెట్టి కళ్ళు మూసుకుని కూర్చోండి. 1 నిమిషం 2 నిమిషాలు ఎంత అంటే అంతసేపు కూర్చోండి. అప్పుడేమవుతుంది, మీ మూలాధార చక్రంలో ఒకవేళ ఎక్కువ శక్తి ఉంటే తగ్గుతుంది, తక్కువ శక్తి ఉంటే పెరుగుతుంది. ఓకే, మూల కింద ఒకటోది అయిపోయింది, 2 పైన పట్టుకోండి. అలా కాసేపు కూర్చోండి, కళ్ళు మూసుకొని 1 నిమిషం కూర్చోండి. సో స్వాధిష్టానంలో ఎక్కువ ఉంటే తగ్గుతుంది, తక్కువ ఉంటే ఎక్కువ పెరుగుతుంది. సో ఆ విధంగా ఒక్కొక్క దాంట్లో కనీసం 1 నిమిషం అలా పెట్టుకుని ఆజ్ఞాచక్రం వరకు వచ్చారనుకోండి, అప్పుడు ఏమవుతుంది, 6 చక్రాలు ఉన్న శక్తి సమతుల్యత ఏర్పడి మీకు ఆరోగ్యం చేకూరుతుంది. సో అది అక్కడ జరుగుతుంది, శక్తిపీఠం. ఓకే, సో 6 అయిపోయిన తర్వాత 7ది ఒకటి ఇలా ఉంటుంది అనమాట. అది ఆజ్ఞాచక్రం, దాన్ని పట్టుకొని ఇంకా పైన ఒకటి ఉంటుంది, పై దాని మీద ముద్దు పెట్టి ఒకటి మళ్ళీ లాస్ట్లో ఇలా పట్టుకుని తల పెట్టుకుని నిల్చోండి. సో మీ మొత్తం అన్ని చక్రాలు కూడా సమతుల్యతలో వస్తాయి. సో అది శక్తిపీఠం. హరిబరి ఏదో ఒకళ్ళు ఎవరైనా చేస్తున్నారు అనుకోండి, కంగారు పడదు. వాళ్ళు చేయలేదు అంటే ఒకటేసారి ముగ్గురు కూర్చుని చేసుకోవచ్చు. ఒకరు చేయాలి, అసలు ముగ్గురు ఖాళీ ఉంటే 3-4 కూడా కూర్చుని చేసుకోవచ్చు. ఒకరు ఎక్కువగా ఉన్నారనుకోండి, ఒకరి తర్వాత ఒకరు. సో అది శక్తిపీఠం మీకు ఆ పక్కన ఉంటుంది. తర్వాత అసలైంది ఏంటంటే అమ్మవారు 9 అడుగుల విగ్రహం. అది 1800 కిలోల పంచలోహ విగ్రహం. అమ్మవారి ఆర అంటే అమ్మవారి శక్తి 9 కిలోమీటర్ల వరకు వ్యాపించి ఉన్నది. సో 9 కిలోమీటర్ల వరకు అంతా కూడా అమ్మవారి శక్తి అనేది ఉంది. సో ఫస్ట్ అమ్మవారికి ఎలా పట్టుకోవాలా, మామూలుగా మీరు ఏ గుళ్ళోకి మిమ్మల్ని లోపలికి ఎలా చేయరు, కానీ ఇక్కడ ఏంటి, మీరు వెళ్ళాలా, అమ్మవారిని గట్టిగా పట్టుకోండి. మీరు ఎలా పట్టుకుంటే పూర్తిగా అరచేత పూర్తిగా టచ్ చేసి పట్టుకోండి. మీరు ఇంకా కావాలంటే అమ్మవారి ఒళ్ళో పడుకోవచ్చు, అక్కడ పడుకుంటారు చాలామంది, వెళ్ళి పడుకోవచ్చు. చక్కగా సాగుతారండి, వాటి ఎనర్జీ అంతా వస్తుంది. అది అమ్మవారు. సో తర్వాత అమ్మవారి ముందు ఒక చిన్న ఇది ఉంటుంది, బిందె ఉంటుంది. అదేంటంటే అదే తర్వాత చెప్తాను దాని గురించి. తర్వాత ఇది ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు విగ్రహాలు, గణేశుడి విగ్రహము, ఇది గణేశుడిది, ఇదేమో అక్కడ సరస్వతి దేవి ఉంటుంది, ఇక్కడ బ్రహ్మ విష్ణు, అది విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, ఇక్కడ శివపార్వతులు. సో ఇక్కడ విగ్రహాలు. ఇంతకుముందు విగ్రహాలన్నీ ఇలాగే ఉండేవంట. ఎందుకంటే మనం ఇలా చూడండి, ప్రతి విగ్రహం ఇలాగే ఉంటుంది. సో మీరేం చేయాలా, ఆ విగ్రహాల నుంచి మనం శక్తిని రిసీవ్ చేసుకోవాలి. సో అక్కడ విగ్రహాలు ఎలా ఉన్నాయనుకోండి, మీరు ఎదురుకుండా కూర్చోండి, ఆ చేతి మీద బోర్లించి కళ్ళు మూసుకుని కూర్చోండి. సో మీకు ఆ శక్తి వస్తుంది. ఇక్కడ ఈ శక్తి గురించి ఒకసారి చెప్తారు. చూడండి, అక్కడ వినాయకుడు ఉన్నాడు కదా. సో వినాయకుడి శక్తి దేనికోసము అంటే, మనకి శక్తి వివిధ రూపాల్లో ఉంటుంది. సో వివిధ రూపాల్లో మీకు ఏ శక్తి కావాలో అన్నది చూడాలి. సో ఫస్ట్ మీరు ఎలాగున్నారంటే, మీరు ఒక షాప్ని ఓపెన్ చేయాలనుకుంటున్నారు. మీ మైండ్లో ఒకటి ఉంది ఏంటంటే, ఒక షాప్ పెడదాం అని ఉన్నది. కానీ అది ఉన్నది కానీ అడుగు ముందుకు పడట్ల, అది ఒక రూపానికి అది రావట్లేదు. అంటే మీకు ఆటంకాలు వచ్చేస్తాయి, మీరు ఎన్ని అనుకున్నారు. అప్పుడు గణేశుని శక్తి మీకు కావాలి. అటువంటి పరిస్థితులు అంటే, నేను ఉదాహరణకి మీకు షాప్ అని చెప్పాను. మీరు ఏ పని అన్నా, మీరు ఒక పని ప్రారంభించాలనుకుంటున్నారు, ఆటంకాలు వస్తున్నాయి, మీరు ప్రారంభించలేకపోతున్నారు, అప్పుడు ఆ శక్తి మీకు అవసరం. సో అలాంటప్పుడు మీరు దాని మీద చేతులు పెట్టుకుని కూర్చోండి, ఆ శక్తి మీకు వస్తుంది. ఎప్పుడైతే మీకు ఆ శక్తి వచ్చిందో మీరు వెంటనే పనులు ప్రారంభించగలుగుతారు. ఓకే, సో మీరు స్టార్ట్ చేశారు, తర్వాత మీకు అది ఒక రూపానికి రావట్లేదు, ఆ షాపు అవ్వట్లేదు, అదొక రూపానికి రావట్లేదు. పనులు ప్రారంభించారు కానీ ఎంతకే ఒక షేప్కి రావట్లేదు. అప్పుడు మీకు అవసరం అంటే మీ పని, నేను షాప్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను కానీ పని, సో ఒక రూపానికి రావట్లేదు. అప్పుడు మీకు కావాల్సిన శక్తి సరస్వతి దేవి. మీరు అక్కడ కూర్చొని అలా చేతులు పెట్టండి, మీకు ఆ శక్తి వస్తుంది. ఆ శక్తిని పొందడం ఏమవుతుంది, ఆ
ఆ శక్తిని పొందడం ద్వారా మీరు ఆ పనికి ఒక రూపం వచ్చేస్తుంది అన్నమాట. సో షాప్ ప్రారంభించారు, షాప్ నడుస్తుంది, సరిగ్గా రన్ అవ్వట్లా, మెయింటెనెన్స్ ఫంక్షన్ సరిగ్గా అవ్వట్లేదు, నష్టాలు వచ్చేసినాయి, దాన్ని మీరు సరిగ్గా దాన్ని మెయింటైన్ చేయలేకపోతారు. అటువంటి పరిస్థితుల్లో మీకు కావాల్సిన శక్తి లక్ష్మీనారాయణ కావాలి. సో మీరు ఆ స్థితిలో ఉంటే అప్పుడు మీరు అక్కడ కూర్చోండి, మీకు ఆ శక్తి లభిస్తుంది. ఆ శక్తి లభించడం ద్వారా మీరు ఆ పనిని చక్కగా, ఆ షాప్ని చక్కగా రన్ చేయగలుగుతారు. ఓకే, అమ్మ ఇక్కడ కొట్టద్దు, బయట కొట్టండి. ఓకే, సో దాని తర్వాత మీరు షాప్ రన్ చేస్తారు, చక్కగా రన్ అవుతుంది. మధ్యలో కొన్ని నెగిటివ్ ఫోర్సెస్ యాడ్ అవుతుంటాయి, వాటిని అన్నింటినీ కూడా మనం తప్పించుకుని ముందుకెళ్ళాలి. అప్పుడు మీకు కావాల్సింది ఈ శక్తి. ఓకే, మీరు అక్కడ పెట్టుకున్నట్లయితే మీకు ఆ శక్తి లభిస్తుంది. దాని ద్వారా మీరు ఏదైతే మీకు ఆటంకాలు వస్తున్నాయో అవన్నీ కూడా పోవడం అనేది జరుగుతుంది. సో ఇక్కడ నాన్నగారు అలా ఆ విధంగా ఎవరికి ఏం కావాలో అవి మీకు ఏర్పాటు చేయడం జరిగింది. ఓకే, సో ఇప్పుడు చెప్పండి, మీకు ఏ శక్తి ఎంత కావాలి? మీకు ఇప్పుడు పరిస్థితుల్లో మీకు ఏ శక్తి కావాలో ఎంత కావాలా? మీకు ఎవరికైనా తెలుసా? తెలియదు కదా, ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు ఏ శక్తి కావాలో నాకు తెలియదు, ఎంత కావాలో కూడా నాకు తెలియదు. సో ఇక్కడ ఒక ఇదేంటంటే మనకు తెలియదు కాబట్టి మనం దేవుడి దగ్గరికి వెళ్తాం. దేవుడా నాకు 10 రూపాయలు లేవు దేవుడా అని అడిగామనుకోండి, దేవుడు వెంటనే ఇచ్చేస్తాడట, మీరు అడిగింది ఇచ్చేస్తాడట. కానీ మీకు 10 రూపాయలు సరిపోదు, మీకు 1000 రూపాయలు కావాలి. అర్థమైందా? కానీ మీకు ఏ శక్తి ఎంత కావాలో తెలియదు, ఏ శక్తి కావాలో కూడా తెలియదు. సో ఇప్పుడు మీకు ఎలా, మరి ఏం చేస్తారు చెప్పండి? మీరేం చేస్తారు? మీకు ఏ శక్తి కావాలో తెలియదు, ఎంత కావాలో తెలియదు, ఏం చేస్తారు? కరెక్ట్. అందుకే ఇక్కడ మీరు కోరుకోవద్దండి. మీరు కోరుకునేది ఇచ్చేస్తే అది మీకు ఉపయోగపడదు. ఎందుకు ఉపయోగపడదు? అర్థమైందా? మీకు ఈ శక్తి ఎంత కావాలనుకోండి, మీరు వెళ్ళి దేవుడు నాకు ఈ శక్తి ఎంత ఇవ్వండి అంటే అంత ఇచ్చేస్తారు దేవుడు, కానీ అది ఎందుకు మీకు ఉపయోగపడదు? ఈ శక్తి కాదు. అందుకే ఇక్కడ కోరుకోవద్దు, ఎటువంటి కోరికలు కోరుకోవద్దు, కోరికలు అనేవి ఉండదు. సో ఏం చేస్తారు అంటే ఫస్ట్ గణేష్ దగ్గరికి వెళ్ళండి, కూర్చోండి. ఒకవేళ మీరు ఆ స్థితిలో ఉండే ఆ ఎనర్జీ మీకు కావాలంటే డెఫినెట్గా వస్తుంది. ఏమి ఎనర్జీ రిసీవ్ చేసుకోలేదు దాని అర్థం ఏంటి? మీకు అది అవసరం లేదు. సో ఇక్కడికి రండి, ఇది మీకు అవసరమైతే వస్తుంది, లేకపోతే రాదు. అలాగా అన్ని దగ్గర అక్కడి నుంచి వరుస భగవంతుని దగ్గరికి చివరి వరకు వెళ్ళండి. మీకు ఏ శక్తి ఎంత కావాలో అది దొరుకుతుంది. మీకు ఏ శక్తి ఎంత కావాలో నాన్నగారికి తెలుసు, మీకు తెలియదు కాబట్టి ఆయనకి ఇడిచిపెట్టండి. ఎటువంటి కోరికలు కోరుకోవాలి. సో నిదానంగా కూర్చోండి, ఆ చేతులు పెట్టండి, మీకు కావాల్సిన శక్తి, మీకు ఎనర్జీ రిసీవ్ చేసుకోండి. ఓకే, సో మీకు అక్కడ ఏం అనుభవం అవ్వకపోవచ్చు, కానీ ఇక్కడ మీకు ఎక్స్పీరియన్స్ అవ్వచ్చు. ముఖ్యంగా ఆ ఎనర్జీ, యూ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. అంటే అర్థం ఏంటి? మీకు ఈ శక్తి కావాలి కాబట్టి మీకు ఆ శక్తి మీరు ఫీల్ అవుతారు. మిగతా ఏం దగ్గర అవ్వలేదు అనుకోండి, అర్థం ఏంటి? అవి మీకు అవసరం లేదు. ఓకే, దేంట్లోనూ మీరు ఫీల్ అవ్వలేదండి, మీకు అవసరం లేదు, ఏ శక్తి ఇక్కడ అవసరం లేదు, హ్యాపీగా ఉండాలి. అర్థమవుతుందా? సో ఇక్కడ చూడండి, అనుభవం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు ఎప్పుడైతే కాలు లోపల పెట్టారో అప్పటి నుంచి మీరు కాలు బయట పెట్టిన అప్పుడు కూడా అనుభవం కలగచ్చు. ఎప్పుడు జరుగుతుందో ఎవరికి తెలుసో తెలియదు, ఎందుకంటే ఎవరు ఏ స్థితిలో ఉన్నారో ఎవరికి తెలియదు. మీ స్థితిలో మీకే తెలుసు కాబట్టి ఎక్కడో దగ్గర అనుభవం అవుతుంది, అది ఎక్కడైతుందో నాకు తెలియదు కాబట్టి ఎక్కడైనా అవ్వచ్చు. సో ఇక్కడ ఇవన్నీ మీరు టచ్ చేస్తారు. ఇది అయిపోయిన తర్వాత అక్కడ తులసి మాత ఉన్నారు చూడండి, ఆ తులసి మాత చుట్టూ ఒక 3 ప్రదక్షిణలు చేయండి. ఓకే, సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మీకు గంట గురించి చెప్తాను. ఈ గంట ఏంటంటే ఇది మన స్పర్శ ద్వారా మన తాకించి మనం శక్తిని పొందుతున్నాం. ఓకే, సౌండ్ ఈజ్ ఆల్సో ఫార్మ్ ఆఫ్ ఎనర్జీ. సౌండ్ కూడా ఒక శక్తి స్వరూపం. దాని నుంచి అట్లా శక్తిని పొందాలి, దాని నుంచి కూడా మనం శక్తి వినడం ద్వారా శక్తిని పొందాలి. సో గంట ఎలా కొట్టాలి ఫస్ట్ చాలా మందికి తెలియదు. గంట ఎలా కొట్టాలి? గంట ఎన్నిసార్లు కొడతాను? దేవుడి దగ్గరికి వెళ్ళి, గుడికి వెళ్ళి 3 టైమ్స్ కొట్టాలి కదా. ఎలా కొడతాను? టంగ్ 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 అయిపోయింది, అమ్మ 3 సార్లు నాకు కొట్టండి. అవసరం లేదు. మీరు ముఖ్యంగా మీరు గుర్తుపెట్టుకోండి, మీరు గంట కొట్టాల్సిన అవసరం లేదు, మీరే గంట కొట్టాల్సిన అవసరం లేదు. శబ్దం వినడం ఇంపార్టెంట్. శబ్దం వినడం చాలా 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 ముఖ్యము. చూడండి, ఎప్పుడైతే మీరు గంట, అది కూడా ఎలా కొట్టాలి? ఒకసారి కొడతాం, ఒకసారి కొట్టిన తర్వాత
ఆ శబ్దాన్ని పూర్తిగా వినాలి, కామ్గా వినాలి. తరంగాలు వస్తాయి ఒక 20 సెకండ్, ఇక్కడ 20 సెకండ్ దాకా వస్తుంది. సో అలా వినాలి లైట్ చివరి అయిపోతుంది, బంద్ అయిపోతుంది, తర్వాత సైలెంట్గా ఉంటుంది. దాన్ని కూడా వినాలి. అంటే అదంతా అయిన తర్వాత అప్పుడు 2వ గంట కొట్టాలి. అది కంప్లీట్ అయినంత వరకు 2వ గంట కొట్టకూడదు. ఓకే, సో 2వ గంట అయిన తర్వాత మళ్ళీ 3వ గంట కొట్టాలి. అది కూడా పూర్తిగా విన్న తర్వాత అప్పుడు ప్రతిదీ వినాలి. కళ్ళు మూసి మీరు వింటే చాలు, మీరు కొట్టాల్సిన అవసరం లేదు. ఓకే, గంట కూడా అలా కొట్టాలి. 3 సార్లు ఎలా కొట్టాలా? అప్పుడు ఏమవుతుంది, ఆ తరంగాలు మీ షట్చక్రాలని బ్యాలెన్స్ చేసేస్తాయి. సో అన్నిట్లో సరిసమానంగా అవడం ద్వారా మీకు శక్తి లభించడం, మీకు ఆరోగ్యం అనేది దొరుకుతుంది. ఓకే, సో అది వెళ్ళచ్చు. అది గంట ద్వారా శబ్దం. ఓకే, శబ్దం ద్వారా శక్తిని గ్రహించారు. తర్వాత ఇది అయిపోయిన తర్వాత అక్కడ మీకు అక్కడ 3 విగ్రహాలు ఉంటాయండి వరుసగా. ఒకటేమో వెంకటేశ్వర స్వామి దగ్గర పాదాలు కూడా ఉంటే దానికి మీరు ఇది చేయండి, ఇది నీటితో చెయ్యండి. అక్కడ ఆయన ముందు కూర్చొని చేతులు పెట్టండి అక్కడ. దాని తర్వాత ఈయన రామకృష్ణుడు, రాముడు కృష్ణుడు ఇద్దరు కలిసి ఉంటుంది. సగం గమనించండి, సగం రాముడు విల్లు ఉంటుంది, సగం కృష్ణుడు వేణు ఉంటుంది. సో ఒక సగం రాముడు, ఒక సగం కృష్ణుడు. అంటే రాముడు అంతటి ఓర్పు, కృష్ణుడు అంత నేర్పు వస్తుంది అనమాట. ఆ శక్తి అక్కడ దొరుకుతుంది. ఆ పక్కన నాన్నగారు అంటే ఒక ఋషులకి అన్ని అంటే ఏ ఋషి అందరు ఋషులకి సంబాలిక అక్కడ ఉంటుంది. అక్కడ కూర్చోండి. అక్కడన్నా మీకు లభించకపోతుంది. నేను చెప్తున్నాను కదా, ఏదో పాయింట్లో మీకు దొరుకుతుంది. ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు. సో ప్రతి చోట ఇలా ఉంటే అన్నిటి అది అయిన తర్వాత చివరిలో మన శివుడు, లాస్ట్లో శివుడి దగ్గరికి వెళ్ళండి. అది 999 కిలోల గ్రానైట్ స్టోను. మీరు దానికి చేసి దాన్ని టచ్ చేసి నుదురు కూడా దాన్ని టచ్ చేయండి. ఓకే, అక్కడన్నా మీకు అక్కడ కూడా మీరు ఎనర్జీ సంపాదించాలి. ఇంకోటి ఏంటంటే నాన్నగారు ఈ బిల్డింగ్లో ఉన్నారు కదా, ఈ వెనకాతకు వెళ్తే నాన్నగారు ఎక్కడ సంప్రోక్షణ చేస్తారు. సంప్రోక్షణ అంటే నాన్నగారు పైనుంచి మనకి తులసి జలం జల్లుతారు మన మీద. ఉన్నారు నాన్నగారు ఎప్పటికీ. నాన్నగారు ఒక గంట వాయిస్తారు, మనం వినొచ్చు. అంటే సంప్రోక్షణ చేసినప్పుడు ఇప్పుడు ఈరోజు మళ్ళీ చేస్తారు, పొద్దుట అయిపోయింది, 2 సార్లు అయిపోయింది దాన్ని. సో ఆ నీళ్లు మన మీద పడేటట్టు చూసుకోవాలి సంప్రోక్షణ చేసినప్పుడు. నాన్నగారు హారతి వెలిగించి పెడతారు. అంటే అది ఎలాగంటే భూమి మీద నిల్చున్న పైన ఆకాశం నీరు జల్లుతారు, అగ్ని మనకి సంప్రోక్షణ చూడాలా, గంట శబ్దం వినాలి. అంటే పంచభూతాల ద్వారా మనల్ని శుద్ధి చేయడం జరుగుతుంది. నాన్నగారు మనకు కనపడరు, నాన్నగారు కనపడాలని కూడా కోరుకోద్దండి దయచేసి. ఎందుకంటే ఆయన అజ్ఞాతంలోకి వెళ్ళిపోయిన తర్వాత నాకు కనపడండి అంటే అర్థం ఏంటి? కరెక్ట్, డిస్టర్బ్ చేయడం కాదు, ఆయన ఏదైతే జీవితాలను మనం భంగం కలిగిస్తున్నాడు, ప్రతభంగం కలిగిస్తున్నాడు. కాబట్టి దయచేసి ఎవరు కూడా నాన్నగారు ఒకసారి కనిపిస్తే బాగున్నా అనుకోవద్దు. మనకి చాలా అందిస్తున్నారు, అందించి సో అక్కడికి వెళ్ళి అది తీసుకోండి. ఇప్పుడు ప్రత్యేకంగా ఈరోజు నాన్నగారు అక్కడ ధ్వజస్థానం అంటే వెదురు కర్ర పెట్టారమ్మ. నాన్నగారు ఒక పక్క అది టచ్ అవుతోంది. నాన్నగారు స్వయంగా దాన్ని ఒక అంటే పై వెదురు ఒక చివరి నాన్నగారు టచ్ ఆయన టచ్ అయి ఉంది. 2వ కన మనకి ఇచ్చారు. దాన్ని పట్టుకుంటే అర్థం ఏంటి? నాన్నగారిని పట్టుకున్నట్టే కదా. సో అంత అదృష్టం ఈ రోజే దొరుకుతుంది. మళ్ళా సంవత్సరం వరకు రాదు. సంవత్సరానికి 2 సార్లు మాత్రమే నాన్నగారు అది డైరెక్ట్గా ఇస్తున్నారు. సో ఈరోజు గురు పూర్ణిమ రోజు ప్రత్యేకంగా పెట్టారు కాబట్టి ఇలా ఇది ఉంది కదా, ఇలా వెనక్కి వెళ్ళండి. వెనక్కి వెళ్ళి అక్కడ ఇది వెనకాల ఉంటుంది, దాన్ని టచ్ చేయండి, ముందుకు పెట్టి అవన్నీ చేసుకోండి. సో అది అయిపోయిన తర్వాత అప్పుడు చివరిగా మీరు అమ్మవారి దగ్గరికి వెళ్తే అలా వెళ్ళండి. ఓకే, ఇవన్నీ చూడండి. ఒక్కటి ఏంటంటే ఇవన్నీ నేను చెప్పాను కదా, ఇది మామూలు వాళ్ళ కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేశారు నాన్నగారు. ఇక్కడికి వెళ్ళండి, టచ్ చేయండి, మీకు వస్తుందని. నా అనుభవం ఏంటంటే మీరు ఏది టచ్ అయిపోయినా పర్వాలేదు, కళ్ళు మూసుకుని ఒక్క 15 నిమిషాలు ఎక్కడ ఎనర్జీ ఇక్కడ లేదు, ఇక్కడ ఉంది, ఇక్కడ లేదు అనేది లేదు. ఈ మొత్తం ఆశ్రమం అంతా పూర్తిగా ఎనర్జీతో నిండి ఉంది. మీరు ఎక్కడన్నా పావు గంట సేపు కానీ అరగంట కానీ కళ్ళు మూసుకుని మీరు ధ్యానం వచ్చినట్లయితే, మీరు ధ్యానం చేసుకుంటే చాలు, నాన్నగారి చైతన్యం పూర్తిగా మీలో నిండుతుంది. సో చాలా మంది అవన్నీ తెలియవు కాబట్టి, ఆ ప్రక్రియలు తెలియదు కాబట్టి అన్ని రకాలుగా నాన్నగారు ఇక్కడ ఏర్పాటు చేశారు.
ముఖ్యంగా మౌనంగా ఉండండి, మౌనంగా ఉండండి. అన్నీ మీరు వెళ్ళారు రష్గా ఉందనుకోండి, కంగారు పడుతుంది, వాళ్ళు చేసుకోండి. ఖాళీ అయినప్పుడు వెళ్ళండి, తిరగండి. అన్ని మీరు గంట సమయం తీసుకోండి, హర్రీ బర్రీ ఏమీ లేదు. మీరు ఎంత టైం కావాలో అంత టైం తీసుకోండి. టైం ఎంత అయిందండి? 11:30. ఓకే, మీరు 12:30 తిరగండి. 12:30 మీకు చక్కటి భోజనాలు పెడతారు, కడుపు నిండా అన్నపూర్ణ ప్రసాదం ఉంటుంది. తినేసిన తర్వాత అప్పుడు మీకు ఇంకా గంట టైం ఉంది. కాబట్టి ఈ గంటలో అన్నీ తిరిగేసి ఒక్కొక్క దాన్ని తిరిగేసి ఎవరితో ఇంకా మీకు అన్నీ తెలిసి చెప్పాను కదా, ఇంకా మీకు ఎవరితో ఇంకెవరిని అడగాల్సిన పని లేదు. ఓకే, మీ అంతటి మీరు ప్రశాంతంగా చుట్టుపక్కల ఎంతమంది ఉండండి, మీతో పాటు మీరు ఉండండి. ఇంకెవరితో మాట్లాడకుండా అన్నీ ఒక్కొక్కటి అన్నీ తిరిగేసి వచ్చేసాను. గోమాత్రం కాదు, ఇప్పుడు అది 9 అడుగులు ఉంది కదండి, దాన్ని నాన్నగారు అంటే అందరూ వచ్చి ఇక్కడికి వచ్చి టచ్ చేయలేకపోతున్నారు, ఆ శక్తిని స్వీకరించలేకపోతున్నారు. కాబట్టి నాన్నగారు ఏం చేశారంటే ఒక 4 అంగుళాల విగ్రహాన్ని, గాయత్రి మాత విగ్రహాన్ని ఇస్తున్నారు. ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళకి ఇస్తున్నారు. దాంట్లో నాన్నగారు 40 రోజులు ఆ తపశక్తిని అందులో పూరించి వాటిని ఇస్తున్నారు అన్నమాట. అవి ఎవరికైనా కావాలంటే తీసుకోవచ్చు ఆ గోమాతని. కాకపోతే ఎవరైనా తీసుకోవచ్చు, ఇస్తున్నారు. కాకపోతే ఏంటంటే ఆ విగ్రహం తాలూకా కాస్ట్ మటుకు మీరు పే చేయాల్సి ఉంటుంది. మిగతాది అంతా ఇక్కడ ఉచితం. మీకు చూడండి, ఎక్కడ కూడా మీకు కుండి ఉండదు. ఎవరు మీరు 1,00,000 రూపాయలు వచ్చినా కూడా వెళ్ళి తీసుకోరు. మీరు ఎంత డబ్బులు తీసుకోరు. కాబట్టి ఆ విగ్రహం కాస్ట్, ఆ కాస్ట్ మటుకు మీరు పే చేసి తీసుకువెళ్ళచ్చు. దాని ఆర 900 మీటర్లు ఉంటుందండి. ఆ విగ్రహం ఆర 900 మీటర్లు ఉంది. అది మీరు మీ పూజా గదిలో పెట్టుకున్నారనుకోండి, మీ ఇల్లు మీ చుట్టూ ఈ 4 పక్కల ఉన్న 4 ఇల్లులు కూడా ఈ యొక్క చైతన్యంలోకి వస్తాయి. అందరు బాగుంటారు. వాళ్ళు టచ్ చేయాల్సిన అవసరం లేదు. ఆ ఆరాలో ఉంటే చాలు వాళ్ళకి చక్కగా. సో మీరు తీసుకెళ్ళచ్చు. ఇది వేదాంత గాయత్రి అండి. వేద గాయత్రి అంటే మీకు అంటే మనకు అన్ని చెప్తారు, ఇది ఉండాలా, ఇది ముట్టుకోకూడదు. ఈ వేదాంత గాయత్రికి ఏమీ లేదండి. మీరు 365 రోజులు దాన్ని ముట్టుకోవచ్చు. ముట్లు ఏమీ లేదు. మీరు పూజ కూడా చేయాల్సిన అవసరం లేదు. రోజు దీపం పెట్టాలన్నా ఇది ఏం అవసరం లేదు. మీరు తాళం వేసుకున్న 5 రోజులు ఊరికి వెళ్ళిపోండి, ఏం కాదు. అయ్యో మాట్లాడుతుంది, ఏం కాదు. ఏదైనా కూడా దాన్ని ముట్టుకోవచ్చు. దానికి ఎటువంటి నియమ నిబంధనలు లేవు. దానికి పూజ చేయాల్సిన అవసరం లేదు. కానీ అది మీరు తీసుకెళ్ళి మీ ఇంట్లో ప్రతిష్ఠించుకుంటే మొత్తం అంతా బాగుంది. అక్కడ చూడండి, అక్కడ ఆ టేబుల్ కదా, సుబ్బారావు గారిని ఉంటారు. అక్కడ చూడండి, ఆయన ఒక గుండె ఆయన ఉన్నారు కదా, ఆయన దగ్గరికి వెళ్తే ఆయన మీరు పే చేస్తే అది నాకు మిగతాదంతా ఆయన కార్యక్రమం ఆయన చూసుకుంటారు. అది మీకు అందజేస్తారు. ఓకే, సో ఇంకేంటి ఎవరు మీ కుటుంబ సభ్యులు తప్పించి వేరే తాకుతారు. అది ఓన్లీ మీ కుటుంబ సభ్యులు మాత్రమే తాకాలి ఆ విగ్రహం. వేరే వాళ్ళు ఎవరైనా వస్తే ఇక్కడికి వచ్చింది. మీరు వేరే వాళ్ళకి మీరు తీసుకెళ్ళచ్చమ్మా, అంటే తీసుకెళ్తారు. కానీ ఒకటమ్మా, ఇప్పుడు వాళ్ళు వచ్చి ఎక్స్పీరియన్స్ అయ్యి వాళ్ళు చూసుకునేది వేరుగా ఉంటుంది. నేను అలాగే వాళ్ళకి మంచిదేమని తీసుకెళ్ళి దానికన్నా చూడడం వాళ్ళకి ఆ విశిష్టత తెలియదమ్మా. విశిష్టత తెలియదు. వాళ్ళు స్వయంగా దాన్ని ఎక్స్పీరియన్స్ అయ్యి తీసుకెళ్ళారనుకోండి, దాని యొక్క విలువ తెలుస్తుంది. విలువ తెలుస్తుంది. లేకపోతే దాని విలువ తెలియదు, వాల్యూ తెలియదు, దాని ఇష్టాలు.